అమ్మ, అందరూ సాధన గురించి మాట్లాడతారు. సాధన గురించి మాట్లాడేటప్పుడు సాధన పరివర్తన కోసం చేయాలి. నేను ఎంత చేశాను, ఎంతసేపు చేశాను, ఎంత ధ్యానం చేశాను, లేకపోతే ఎన్ని లక్షల మంత్ర సాధన చేశాను, లేకపోతే ఎంత యోగ సాధన చేశాను అనేది కాకుండా సాధన పరివర్తన కోసం అనేది నాకున్న అభిప్రాయం. ఈ సాధనలో పరివర్తన అనేది ఎప్పుడు వస్తుంది? సాధన పరివర్తన కోసము సాధన చేస్తున్నాను అనే తలంపు కూడా లేకుండా సాధన చేస్తారు చాలామంది. అయితే మాకు పరివర్తన వచ్చిందా రాలేదా అని చెప్పి ఎందరినో అడుగుతుంటారు. అంటే ఇంకా ఏం పరివర్తన చెందాలి, ఇంకా ముందుకి ఎలా వెళ్ళాలి అని అడుగుతూ ఉంటారు. నేనేం చెప్తానంటే, పరివర్తన వచ్చిందా లేదా అని మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీకు అంతకుముందు మీరు సాధన మొదలుపెట్టిన తర్వాత అది మీరే చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతకుముందు మనకి కోపాలు, లేకపోతే చిరాకులు, విసుగులు ఇలాంటివన్నీ సాధనలో కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉంటాయి. అవన్నీ తగ్గిపోతాయి. అవి బయట నుంచి వచ్చే టెంపరరీ మనస్థితులు కాబట్టి చిరాకులో ఇవో అవన్నీ సాధన చేస్తున్నప్పుడు మీరు ఏ ఏ సాధనలు చేస్తున్నారో ఆయా సాధనల్లో కొంత ఏకాగ్రత వస్తుంది కాబట్టి మీకు అవన్నీ తగ్గుతాయి. ఇంకా తగ్గాల్సినవి ఏంటంటే వాసనలు, లేకపోతే మనోస్థితులు, మనోలయము, ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి సాధనలో. అయితే కొద్దిగా వాసనలు అన్నప్పుడు మన గుణాలు, వాసనలు ఇవన్నీ తగ్గడానికి అంతకుముందు ఏదైనా ఒక సంఘటన, అంటే ఏదైనా ఒక ఇబ్బంది, మీకు ఏదైనా ఒక ఇబ్బంది, ఇంట్లో ఇబ్బంది కానీ లేకపోతే చుట్టూ పరిస్థితుల్లో ఏదైనా ఇబ్బంది మీకు వచ్చినప్పుడు అంతకుముందు అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తే మీ సాధన ఇంక్రీజ్ అయిందా లేదనేది మీకు అర్థమవుతుంది. పరివర్తన రావాలి అని నేను సాధన చేస్తున్నాను అనే తలంపు లేకుండా కూడా మీరు సాధన చేసినా కూడా పరివర్తన, ఎంతో కొంత పరివర్తన అనేది వస్తుంది. ఇంకా మీకు బాగా పరివర్తన రావాలి అని అంటే మీరు ఆ సత్సంకల్పంతో సాధన మొదలుపెట్టాలి. అంటే నాలో పరివర్తన రావాలి. ఏ పరివర్తన రావాలి అంటే ఎప్పటికప్పుడు సాధనలో మనకు అందుకే చిన్న చిన్న లక్ష్యాలు కావాలి. ఆ చిన్న చిన్న లక్ష్యాలు, ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి బయట కూడా సాధించాలంటే కొద్ది కొద్దిగా ఎదగడం అనేది మొదలు పెడతారు. సాధనలో కూడా అలాగే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, దీని నుంచి నా మానసిక పరిస్థితి మారాలి అంటే మీరు ఒక టైం బాండింగ్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ తప్పనిసరిగా మీరు సాధన చేసేటప్పుడు ఆ సంకల్పము సమర్పించి సాధన చేస్తే కనుక తప్పనిసరిగా పరివర్తన చెందుతుంది. ఎందుకంటే మనమే లక్ష్యం అటు పెట్టాం. అంటే బాణము గురి వేసేటప్పుడు తప్పనిసరిగా స్పాట్ చూసుకుంటారు. అలా మనస్సంకల్పంలో మీ సాధనకి సంబంధించి ఏ ఏ పరివర్తనలు మీకు కావాలనుకుంటున్నారో ఆయా పరివర్తన మీద మీరు దృష్టి పెడితే, అది మంత్ర సాధన చేసిన లేదా ధ్యాన సాధన చేసిన ఆ సంకల్పంతో చేసినప్పుడు తప్పనిసరిగా పరివర్తన చెందుతారు. అయితే మనిషికి స్థితప్రజ్ఞ స్థితి రావాలి అంటారు. అసలు స్థితప్రజ్ఞత అంటే ఏంటి? అసలు ఆ స్థితప్రజ్ఞ స్థితి సాధనలో ఎప్పుడు వస్తుంది? ఆ స్థితప్రజ్ఞత్వం వాడికి దక్కాలంటే ఏం చేయాలి? స్థితము అంటే స్థిరము అంటే ప్రజ్ఞ, స్థిత ప్రజ్ఞ అంటున్నారు మీరు. ప్రజ్ఞ అనేది అందరికీ ప్రజ్ఞ ఉందండి. కానీ ఎప్పుడైతే మీకు అవగాహన లోపము, అంటే అజ్ఞానం అని అంటాము, జీవలక్షణాలు అంటే మనలో ఉండే దివ్యత్వము, దైవత్వము తెలియకపోవడము, నేను ఆత్మని అనే స్థితి తెలియకపోవడం వల్ల ఏదైతే మీరు ఫోకస్ చేశారో, అంటే జీవలక్షణాలు ఏదైతే ఫోకస్ చేశారో దాని మీద దృష్టి ఉండటం వల్ల ప్రజ్ఞ దాని వైపే వెళుతుంది. కాబట్టి తప్పనిసరిగా మనము ఆ స్థితప్రజ్ఞత్వం కావాలంటే ముందు మనస్సు స్థిరం అవ్వాలి. ముందు ఫస్ట్ ఫండమెంటల్ రూల్ అది. మనస్సు స్థిరం అవ్వాలంటే మనస్సు ఏకాగ్రం అవ్వాలి. మనస్సు ఏకాగ్రం అవ్వకుండా ఎవరు స్థిరంగా ముందు ఆలోచన ఉండదు. ఆలోచన కరెక్ట్గా లేకపోతే మీ ఏ పనులు చేసినా అది వేగవంతం అవుతుంది. అందుకని మీరు గమనిస్తే కనుక ఇప్పుడు ఉదయం లేవగానే మనకి ప్రశాంతంగా ఉంటుంది.
ఆ మధ్యాహ్నం నుంచి లేకపోతే సాయంత్రం అయ్యేటప్పటికి మన పనులు ఒత్తిడి మనస్సు వేగం అయ్యేటప్పటికి ఆ వేగము విపరీతమయ్యి మనం తీసుకునే నిర్ణయాలు కూడా కరెక్ట్గా ఉండవు. ఎప్పుడైతే మీరు చూడండి ఎక్కడైనా ఒక మంచి ప్లేస్కి వెళ్ళి లేకపోతే ఎక్కడైనా మంచి సాధనా స్థలాలు కానీ లేకపోతే టెంపుల్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పటికి మన మనస్సు ఇమీడియట్లీ నెమ్మదించినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది అక్కడ అనుకుంటాం. మళ్ళీ బయటకు వచ్చేస్తే మళ్ళీ మార్పు వచ్చేస్తుంది. మీరు ఏ సాధన చేసినా సరే ఆ స్థితప్రజ్ఞత్వం రావడానికి మన మనస్సు వేగం తగ్గుతోందా లేదా ముందు ఇది గమనించాలి. తగ్గుతుంది అనుకుంటే ఆ సాధనని ఇంకొంచెం పెంచుకోవాల్సి ఉంటుంది. లేదా ఈ సాధన ద్వారా నేను ఇంకా చాలా వరకు చాలామంది ఏంటంటే కొంచెం వేగమైపోయే రకరకాల సాధనలు చేస్తారు. హఠయోగము లేకపోతే ఇంకో రకంగా చాలా స్పీడ్ అవుతూ ఉంటాయి కొన్ని. లేదా వాళ్ళకి తెలియకుండానే కొన్ని మంత్రాలు ఇన్ని లక్షలు చేసేస్తూ ఉంటారు. ఇన్ని మంత్రాలు లక్షలు చేసామంటారు, కానీ మైండ్ వేగం అయిపోయిందని చెప్తారు. ఎందుకు అలా అయింది? ఇది గమనించాలి. అంటే ఆ మంత్రం చేసేటప్పుడు లేదా ఆ సాధన చేసేటప్పుడు చాలా స్పీడ్గా చేశారు. స్థితప్రజ్ఞత్వ కోసం చేసిన సాధన స్థిరం లేకుండా అయిపోయే పరిస్థితి వస్తుంది. అలా కాకుండా దాన్ని ఎక్కడ మీరు ఏ మంత్రం తీసుకున్నారో దాన్ని ఎలా చేయాలి, లేదా ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యానం చేసినంతసేపు బాగుంటారు, బయటికి రాగానే ఏదో చిరాకు పడతారు ఎవరినో. అక్కడి నుంచి రెండూ కష్టమైపోతూ ఉంటాయి. వాళ్ళకే అనిపిస్తూ ఉంటుంది ఏమని, దేంటిది నేను ఇంత సాధన చేస్తున్నాను, చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది నేను ఇంత సాధన చేస్తున్నాను స్థిరం లేదేంటి అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రజ్ఞ అనేది అందరికీ ఉంది. కానీ ఆ ప్రజ్ఞ కరెక్ట్గా వేగం అవ్వకుండా, అంటే ఆ ప్రజ్ఞ కరెక్ట్గా పనిచేయాలి అని అంటే మనస్సు వేగం లేకుండా మీకు ప్రశాంత స్థితి ఉంటే ప్రజ్ఞ సరిగ్గా పనిచేస్తుంది. అయితే అలాంటి స్థితప్రజ్ఞత్వం రావడానికి తప్పనిసరిగా మన పెద్దలు ఏం చేశారనంటే, అందుకే ఏ మంత్రం ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇచ్చారు. ఇప్పుడులాగా యూట్యూబ్ మంత్రాలు లేకపోతే ఇంకేదో వెళ్తే కనపడితే మంత్రం కాదండి. వాళ్ళు కొన్నాళ్ళు ఆ గురువు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని గమనించి వీడు రజస్స తమస్స, ఏ స్థితిలో ఉన్నాడు, ఏ గుణంతో ఉన్నాడో చూసి రజస్సు ఉంటే కనుక సగుణ మంత్రాలు ఇచ్చేవారు, తమస్సు ఉంటే కనుక నిర్గుణ మంత్రాలు ఇచ్చేవారు. ఎందుకు? ఆ తమస్సు తగ్గి వాడు కరెక్ట్గా రావడం కోసం, బ్యాలెన్స్ రావడం కోసం. రజస్సు ఉంటే కనుక ఆ వేగం తగ్గి సగుణ మంత్రంతో ఒక స్థిత ప్రజ్ఞత్వం రావడం కోసం ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు. రజస్సు ఉన్నవాడు వెళ్ళి ఉగ్రదేవతను ఆరాధన చేస్తే ఇంకా వచ్చేది ఏంటంటే ఇంక దూకటమే, ఇంకా ఎక్కువైపోతుంది. ఇప్పుడు అందుకని మంత్రం ఇచ్చేటప్పుడు కూడా ఆ పర్సన్ యొక్క స్థితిని తెలిసి మంత్రం ఇస్తే వాడికి సమంగా కరెక్ట్గా వెళ్తాడు. ఎవరో ఒక గురువు దగ్గరికి వెళ్ళిపోయి దండం పెట్టేసి ఒక మంత్రం తీసేసుకుంటూ ఉంటారు. దాన్ని చాలా రజస్సు ఉన్నవాడు నిర్గుణ మంత్రాలు చాలా స్పీడ్గా చేసేస్తే లోపల ఇంకా వేగం అయిపోతుంది. ఎక్కడ స్థిరత్వం వస్తుంది? ఇది లోకంలో జరుగుతున్న రీతి. కాబట్టి నేనేం చెప్తానంటే, మీరు ఏదైనా ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువు దగ్గర కొన్నాళ్ళు మీరు ఉండి ఆ గురువు మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు మీరు మంత్రం తీసుకుంటే అది కరెక్ట్గా మీ సాధనలో స్థిరం రావడానికి, స్థితప్రజ్ఞ స్థితికి అన్నిటికీ ఉపయోగం.